అటువంటప్పుడు మావోయిస్ట్ పార్టీ ప్రజలు జనజీవన స్రవంతిలోకి రావాలి కదా. ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపి ఆ రకంగా రావడం అనేది తప్ప లొంగుబాటు అనేది కాదు. కానీ నేను కమ్యూనిజం కోసం నేను మాట్లాడతా, సమాజం కోసం మాట్లాడతా, ప్రజల కోసం మాట్లాడతా. ప్రజల కోసం మాట్లాడే దాంట్లో కూడా కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఆయుధం వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిండ్రు కాబట్టి మీ పంతా మార్చుకున్నారు కాబట్టి మీరు అభయ్ అభిప్రాయానికి కట్టుబడి ఉన్నారు అనేటువంటి విమర్శ మీ మీద రేపు దీన్ని మీరు ఎలా ఎదుర్కోగలుగుతారు? అభయ్ తన ప్రకటనలో 2020 నాటికే వాళ్ళు విశ్లేషించుకున్న పరిస్థితుల్లో బట్టి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. కొంతమందిలో ఏంటంటే ఒక దళితుడు దేశ కార్యదర్శి అయినందునే మల్లోజులు ఇట్లా చేస్తుండు అనేది ఒక బయట వాదన. వానికి మావోయిస్టు పార్టీ గురించి లోతు ఏ జ్ఞానం లేకుండా ఊహాగానాలతో ఎడ్డింగ్ పెడతారు. ఈ ఊహాగానాల ఎడ్డింగ్ మనం మాట్లాడుకుంటే దానికి అంతు పొంతు లేదు. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి జంపన్న గారు 33 సంవత్సరాలుగా ప్రజా పోరాటంలో నిలయమై ఈరోజు జనజీవన స్రవంతిలో కలిసిన సందర్భంలో ఇవాళ మావోయిస్ట్ పార్టీ పేరుతో అక్కడ ఆపరేషన్ కగారుతో మావోయిస్ట్ పార్టీలో అంతర్గత యుద్ధం జరుగుతూ ఉన్నది. మావోయిస్ట్ పార్టీ ఒకవైపు, అభయ్ మల్లోజుల వేణుగోపాలరావు మరోవైపు అన్నట్టుగా ఘర్షణ జరుగుతున్నటువంటి క్రమంలో అసలు నిజంగా అదేదో పోలీసు వాళ్ళు రాజ్యం సృష్టించినటువంటి నాటకమా, లేకపోతే మావోయిస్టు పార్టీలోనే అంతర్గత యుద్ధం అనేది వాళ్ళ అభిప్రాయ భేదాల వల్ల వస్తున్నటువంటి అంశమా అనేది ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు వాస్తవానికి. ఎందుకంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి, జగిత్యాల జైత్రయాత్ర నుంచి, లేదా తెలంగాణ ఉద్యమం నుంచి నక్సలైట్ల యొక్క పాత్ర ఏ రకంగా ఉందనడానికి తెలంగాణ నేల ఒక చారిత్రాత్మకమైనటువంటి సత్యం కాబట్టి ప్రజల్లో చాలా వరకు సానుభూతి ఉంది. అదే సానుభూతి నేపథ్యంలో ఇవాళ మావోయిస్టు పార్టీలో ఉండే అంతర్గత వైరుధ్యం వల్ల ప్రజలకి గందరగోళం, ఆందోళనలో ఉన్నటువంటి సందర్భం కాబట్టి ఒకసారి, ఎందుకంటే సార్ 33 సంవత్సరాలు తన జీవితాన్ని, తన ఆలోచన, తన సమయాన్ని, తన ఫ్యామిలీని అన్నీ వదులుకొని వ్యక్తిగత స్వేచ్ఛలు పక్కన పెట్టి వ్యవస్థ స్వేచ్ఛ, నూతన సమాజ మార్పు కోసం శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ అడవి నుంచి జనంలోకి రావడం అనేది ఒక భాగం అయితే, అందులో భాగంగా అసలు జరుగుతున్నటువంటి అంశాలు ఏందో సార్ని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. హెల్త్ ఇట్లా బాగుందా సార్? బాగుంది. ఓకే సార్. సార్ అదేవిధంగా మీరు కూడా ఫాలో అవుతున్నారు మావోయిస్ట్ పార్టీలో ఏం జరుగుతుంది, లెటర్ ఎవరెవరు జగన్ మధ్య, అభయ్ మధ్య, మళ్ళీ మా పార్టీ అంతర్గత ఉన్నతమైన నాయకత్వంలో కూడా భాగమైంది కాబట్టి అసలు ఈ లేఖ వాస్తవమా కాదా, అసలు ఏంది జరుగుతుంది సార్ మావోయిస్ట్ పార్టీలో? ఇప్పుడు అభయ్ లేఖ సెప్టెంబర్ 16వ తారీఖు సాయంత్రం విడుదలైంది. అది దేశవ్యాప్తంగా, ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా విడుదలైంది. అది చర్చ జరుగుతుంది. చర్చ దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సాయుధ పోరాట విరమణ ప్రకటించడం. సాయుధ పోరాట విరమణ అంటే ఏంటంటే, సాయుధ పోరాట విరమణ అంటే ఆయుధాలు అక్కడనే వెంటనే కింద పడేసడని కాదు. ప్రభుత్వానికి అంటే ఒక స్పష్టమైన సందేశం ఏమి ఇచ్చిందంటే, మేము సాయుధ పోరాటాన్ని విరమిస్తాము. మేము విరమిస్తామని అంటే ఏంటి? చర్చలు జరగాలి. శాంతి చర్చలు జరిగితే ఆ విరమణ అమల్లోకి వస్తుంది. దాని అర్థం వెంటనే ఇప్పుడు వచ్చేసి వాళ్ళ ఆయుధాలు పడేసి వచ్చి లొంగిపోతుండని అర్థం కాదు. 100% తప్పది. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అయితే అయినప్పటికీ కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నది. అంటే ఇప్పుడు భారతదేశంలో సాయుధ పోరాటాన్ని కొనసాగించడంలో గతంలో ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది వేరే. సరే, కొంతమంది నక్సలైట్లు కూడా దేశంలో చేశారు. వాళ్ళు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు చేశారు. కానీ మావోయిస్టు పార్టీ అనేది ఏందో 50 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక గొప్ప సాయుధ పోరాటాన్ని, ఓన్లీ ఒక ప్రాంతం కాదు, అది వివిధ రాష్ట్రాల్లో కూడా ఏంటంటే ఒక గెరిలా దళాలు నిర్మించి కొంత యుద్ధాన్ని కూడా ఏంటంటే కొనసాగించి, అంటే దేశంలో కూడా ప్రముఖమైన ఒక యుద్ధ చర్యలను కూడా చేసింది కదా. కాబట్టి ఇది భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మావోయిస్టు పార్టీ అంటే ఒక పేరు పొందింది. కాబట్టి అంటే ఇంత పెద్ద పార్టీ, ఈ సాయుధ పోరాటం కొనసాగించే పార్టీ తిరిగి సాయుధ పోరాటాన్ని విరమించడం అంటే ఒక చర్చే కదా. అదొకటే కాదు, ఈ దేశంలో అంటే 50 సంవత్సరాల నుంచి కూడా ఈ దేశంలో కూలీల కోసం, రైతుల కోసము, భూస్వాములకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, అన్యాయాలకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా
పోరాడింది, ఆదివాసీ ప్రజల పక్షాన నిలబడింది, ఫారెస్ట్ దోపిడీదారులకు వ్యతిరేకంగా, కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడింది. అది అనేక ప్రాంతాల్లో అది చేసిన ప్రజా పోరాటాలు ఏవైతున్నాయో పీడిత ప్రజానీకంలో, అది రైతులు కానీ, కూలీలు కానీ, మహిళలు కానీ, ఆదివాసులు కానీ, దళితులు కానీ, వాళ్ళందరి యొక్క గుండెల్లో కూడా ఉందంటే మావోయిస్టు పార్టీ అంటే ఒక గొప్ప పేరు ఉంది. కాబట్టి మరి అలాంటి పార్టీ అంటే ఇప్పుడు అది ఎట్లా చేయగలిగింది? వాస్తవంగా అది అనేకమైన నిర్బంధాలు ఎదుర్కొన్నది. అనేక మంది చనిపోయారు, వేల మంది చనిపోయారు, వేల మంది. ఈ సంవత్సరాల కాలంలో కూడా 550 మంది. కానీ అది పుట్టినప్పటి నుంచి కనుక లెక్కేస్తే అనేక కేంద్ర, రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రజలు వేలాది మంది చనిపోయారు. కాబట్టి చనిపోయినప్పటికి కూడా ఏంటంటే ఆ పోరాటం ఆగలేదు. అది ఇంకా ఇంకా విస్తరించింది. అది వివిధ రాష్ట్రాలకు పోయింది. కాబట్టి అలాంటి పార్టీ ఇప్పుడు సాయుధ పోరాట విరమణనంటే ప్రపంచం మరి ఆశ్చర్యమే కదా, చర్చ కదా, సీరియస్ చర్చ, మామూలు చర్చ కాదు. అది చర్చ సీరియస్గానే ఉంది. అయితే ఈ చర్చ అనేది ఏంటో వాస్తవంగా అంటే ఇప్పుడు ఈ చర్చ అభయ్ ప్రారంభించిందనే చర్చ కంటే ముందు వాస్తవంగా చెప్పాలనంటే ఏంటంటే ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు మే 21 తారీఖు ఎన్కౌంటర్లో చనిపోయిండు. కానీ ఆయన చనిపోయటానికంటే ముందు ఏప్రిల్ 8, 12 తారీఖు లోపట తను పంపిన ఒక స్టేట్ కమిటీ మెంబర్ రూపేష్ ద్వారా 3 ప్రకటనలు ఇచ్చిండు, ఒక ఇంటర్వ్యూ ఇప్పించిండు. దాంట్లో చాలా స్పష్టంగా ఆయుధ విసర్జన ఎజెండాలు పెట్టాలన్నాడు. ఆయుధ విసర్జన ఎజెండాలా పెట్టండి, శాంతి చర్చలు చేద్దాం, కాల్పులు విరమించండి, మేము కూడా కాల్పులు విరమిస్తూ ఆయుధ విసర్జన ఏదైతుందో మీరు ఆయుధాలు వదలాలంటున్నారు కదా, రైట్, ఓకే, ఆయుధ విసర్జన ఎజెండాలో పెడదాం, చర్చిద్దాం అన్నాడు. అంటే అర్థం ఏంటిది? ఏప్రిల్ 1st వీక్ లోపట ఆయుధ విసర్జన ఎజెండా అంటే అర్థం ఏంటిది? అది కూడా ఆయుధ పోరాట విరమణే. ఆయుధ విసర్జన అంటే ఆయుధ విసర్జనని కనుక ప్రభుత్వం శాంతి చర్చలకు పిలిస్తే, శాంతి చర్చల లోపల కనుక ఒప్పందం కనుక జరగాలి కదా, ఒప్పందాలు జరగాలి కదా, తగిన నిర్ణయాలు జరగాలి కదా శాంతి కోసం. అంటే ప్రభుత్వము, మావోయిస్టులు ఇరు పక్షాలు కూడా ఏంటంటే తగిన నిర్ణయాలు చేయగలిగితే అది సాయుధ పోరాట విరమణే. అదేవిధంగా ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అభయ ప్రకటన చేసిండు. కానీ అభయ్ ఎక్కడున్నాడు? లోపట్నే ఉన్నాడు. మావోయిస్టు పార్టీ ఆయనే కాదు, అది ఆ పార్టీ తరఫున కేంద్ర కమిటీ ప్రతినిధి. ఆయన బయట లేడు, లొంగిపోలేదు, తప్పుడు ప్రచారం అది. ఆయన మావోయిస్టు పార్టీ నాయకుడుగా, సిసి ప్రతినిధిగా ప్రకటన చేసిండు. ఆయన స్పష్టంగా వివిధ లేఖ లోపట అప్పుడు సెప్టెంబర్ 16 లేఖ కానీ లేదా నిన్నటి లేఖ కానీ అదంతా కూడా ఏంటంటే గతం లోపట వాళ్ళ పొలిట్ బ్యూరో యొక్క నిర్ణయాల అనుసారంగానే దాని నేపథ్యంలో నంబాల కేశవరావు ప్రకటన చేసిండు ఆయుధ విసర్జన అనే విషయాన్ని. కాబట్టి దాని కొనసాగింపుగానే అభయ్ ఇచ్చింది ఏదో తన వ్యక్తిగతమైందే కాదది. దాని వెనకాల ఎవరున్నారు అంటే ఒక పార్టీ ప్రతినిధి ఇచ్చినప్పుడు ఎవరు పేర్లను రాయాలి కదా. ఒక ప్రతినిధి మాట్లాడతాడు, ఒక ప్రతినిధి మాట్లాడినప్పుడు ఆ పార్టీగానే తీసుకుంటుంది. ఇక్కడ బయట ఇక్కడ ఆయన వెనకాల 10 మంది ఉన్నారా, 4 ఉన్నారా, ఎవడు తీసుకోవడది. ఆ చర్చ ఆ పార్టీ అంతర్గత విషయాలు తప్ప అంతర్గత విషయాలను దానికి కోడికి ఈకలు వీకిన విధంగా మీడియా చేసి ఏదైతుందో అది వేస్ట్ ముచ్చట. కాబట్టి ఏదైతుందో ఈ సాయుధ పోరాట విరమణ ఏదైతుందో ఈ సాయుధ పోరాట విరమణ సరైందా కాదనే చర్చ తప్ప ఇది జరగవలసిన చర్చ ఏంటంటే సాయుధ పోరాట విరమణ సరైందా కాదా. ఎందుకు అనంటే వాస్తవంగా చాలా కాలం నుంచి, ప్రత్యేకించి 6 నెలల కాలం నుంచి అనేక మంది మేధావులు, విశ్లేషకులు, ప్రజలు ఈ ఎన్కౌంటర్ల దాడుల మూలంగా జరుగుతున్న నష్టాల నుండి మావోయిస్టు పార్టీకి అనేక మంది విజ్ఞప్తులు చేశారు. మీరు మీ పంతాను మార్చుకోండి, పంతా మార్చుకోండి అంటే ఏంటిది? సాయుధ పోరాటం అనే ఒక మార్గాన్ని మార్చండి. ప్రజల కోసం పోరాడే విధానాన్ని అని కాదు. మీరు ప్రజల కోసం త్యాగం చేశారు, మీకు గొప్ప చరిత్ర ఉంది, మీరు చెయ్యాలి, ప్రజల కోసం పోరాడాలి, తప్పనిసరిగా అవసరమే. కానీ ఏంటిది? సాయుధ పోరాట మార్గాన్ని మార్చండి. వాళ్ళు చెప్పింది కూడా ఒక మార్గాన్ని మార్చడం అనేది ఒక ప్రారంభ చర్యనే, ప్రారంభ ప్రకటన మాత్రమే. ఇది అమలు కాదు. మీరు అభయ్ ప్రకటన, అభయ్ అంటే మల్లోజుల అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావు, ఆయన ప్రకటనను మీరు బలపరుస్తున్నట్లేనా? నేనే కాదు, ఈ దేశంలో సమాజాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా బలపరుస్తారు.
ఎవరైనా మరి అదే పార్టీలో నేను ఇవాళ కొత్తగా ఇలా అబ్బాయిని ఈ రోజు నేను కాదు. మళ్ళీ సార్, సార్, చెప్తున్నా. చర్చ జరుగుతున్నది ఏమంటే, ఇప్పుడు మీరు బలపరుస్తారు, సమాజంలో చర్చలకు బలపరిచే వాళ్ళని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు జగన్ కూడా అధికార ప్రతినిధి. అవును. ఇప్పుడు ఆ ప్రకటనకు భిన్నంగా జగన్ ప్రకటన కూడా మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చింది. అసలు సమాజంలో ఏం జరుగుతూ ఉన్నదంటే, మల్లోజుల కోటేశ్వరరావు ఏదో చేసిండు, పార్టీకి ద్రోహం చేసిండు, పార్టీ ప్రకటన నుంచి కూడా మీ ఆయుధాలు వదిలిపెట్టండి లేకపోతే పార్టీ మీకు దాడి చేస్తుందని స్టేట్మెంట్ పార్టీ నుంచి వస్తుంది అనేది మనం చదువుతున్నాం, వింటున్నాం, చూస్తున్నాం. ఇప్పుడు మీరు అక్కడ 33 ఏళ్ళు అక్కడికి పోయొచ్చిన తర్వాత ఇప్పుడు మల్లోజుల కోటేశ్వరరావును మీద వస్తున్న ప్రచారంలో భాగంగా అది వాస్తవము, జగన్ చెప్పేది అబద్ధమని మీరు ఓపెన్గా చెప్పగలుగుతారా? ఇప్పుడు ఒకటి, అభయ్ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ మెంబర్, పొలిట్ బ్యూరో మెంబర్, ఆ పార్టీ అధికార ప్రతినిధి. ఫస్ట్ దృష్టి పెట్టుకోవాలి మనం. జగన్ ఏంటిది? తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధి. ఇందులో ఏది పెద్దది? ఇందులో అభయ్ పెద్దది కేంద్ర కమిటీ. ఒక కేంద్ర కమిటీ. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకత్వంలో ఎన్ని రాష్ట్రాలు పనిచేస్తున్నాయి? తెలంగాణ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ఉన్నది, ఒరిస్సా ఉన్నది, ఛత్తీస్గఢ్ ఉన్నది, మధ్యప్రదేశ్ ఉన్నది, మహారాష్ట్ర ఉన్నది, బెంగాల్ ఉన్నది, జార్ఖండ్ ఉన్నది, బీహార్ ఉన్నది. వివిధ రాష్ట్రాలు ఉన్నాయి కదా. అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించింది ఏదైతే ఉందో ఈ రాష్ట్రాలు ఎవరికి అర్థమైంది వాళ్ళే మాట్లాడతారా? ఎవరికి అర్థమైంది వాళ్ళే మాట్లాడతారా? అంటే ఇప్పుడు జగన్ మాత్రమే మావోయిస్టు పార్టీకి ఒక ప్రతినిధి, అభయ్ కాదని చెప్పి మనం ఎవరు చెప్పాలి? అదే మావోయిస్టు పార్టీ ఏమైనా చెప్పిందా? ఆ మావోయిస్టు పార్టీ ఏమైనా చెప్పిందా? సేమ్ అదే జగన్ కూడా ఏం మాట్లాడిండంటే పొలిట్ బ్యూరో మెంబర్గానే సంబోధించిండు, తన అభిప్రాయం చెప్పిండు. వాస్తవంగా తన అభిప్రాయం చెప్పుడు తప్ప ఒప్పంటే ఇప్పుడు నిన్నటి అభిప్రాయం నేను ఇవ్వాలే. ఈ లేఖకు ముందు కూడా చెప్పిన, జగన్ మాట్లాడడం అవుతుందో నిర్మాణ పద్ధతి భిన్నమైంది. అది ఒక రాష్ట్ర కమిటీ మెంబర్ ఒక కేంద్ర కమిటీ మెంబర్ పైన బహిరంగంగా మాట్లాడే రైట్ ఎక్కడిది? నిబంధనల ప్రకారం వ్యతిరేకం కదా, అది వ్యతిరేకమైంది. అది తర్వాత నీకుండొచ్చు సాయుధ పోరాటం అనేది కేంద్ర కమిటీ, ఆయన ఒక ప్రతినిధిగా మాట్లాడిండు. వాస్తవంగా ఆ ప్రతినిధిగా మాట్లాడినప్పుడు ఆ కేంద్ర కమిటీ చర్చించుకోవాలి, నిర్ణయించుకోవాలి. అది నిర్ణయించుకొని అది మాట్లాడినప్పుడు మాట్లాడడం అనేది అది అనేక రకాల చర్చలు జరుగుతాయి, అది వేరే విషయం. కానీ ఒక స్టేట్ కమిటీ మెంబర్ ఆ రకంగా మాట్లాడడం తప్పు కదా. ఇప్పుడు తిరుపతి కేంద్ర కమిటీ కార్యదర్శి గారు ఒక దళిత్ అనేది వాదన వినిపిస్తుంది. ఇప్పుడు కోటేశ్వరరావు గారు కులం అనేది భిన్నమైన కులం కావచ్చు, కానీ ఇక్కడ కొంతమందిలో ఏంటంటే ఒక దళితుడు దేశ కార్యదర్శి అయినందునే మల్లోజులు ఇట్లా చేస్తుండు అనేది ఒక బయట వాదన. సరే, ఈ బయట వాదన అనేది ఏందో నేను ఒకటే చెప్తున్నా, ఈ సోషల్ మీడియా లోపల ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు హెడ్డింగ్లు పెడతాడు. వానికి మావోయిస్టు పార్టీ గురించి లోతు ఏ జ్ఞానం లేకుండా ఊహాగానాలతో హెడ్డింగ్ పెడతారు. ఈ ఊహాగానాల హెడ్డింగ్లు మనం మాట్లాడుకుంటే దానికి అంతు పొంతు లేదు. అంటే దాంట్లో ఆ పార్టీలో కులమనే చర్చ లేదు కదా, పనికిరాని చర్చ కదా. అలా తినేటప్పుడు లేదు, ఉండేటప్పుడు లేదు, పెళ్లి చేసుకునేటప్పుడు లేదు, ఎవరు ఏ కుల ప్రకారంగా లేదు. కాబట్టి లేని దీన్ని సృష్టించడం అనేది మీడియా అంటే పచ్చకామల రోగి లోకమంతా పచ్చగా కనపడ్డట్టుగా దాంట్లో కులాన్ని ఎందుకు చూస్తున్నావు? ఆ పార్టీలు నిర్ణయించుకుంటారు కదా, వాళ్ళు సెక్రటరీని నిర్ణయించలేదు కదా. నిర్ణయించిన దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నిర్ణయించిన దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయిండ్రు కదా సార్, వాళ్ళిద్దరు చావుకు ఇతనే కారణము అనేది ఎందుకంటే నేను ఏమంటున్నాడు ఈ ప్రచారం అంతా కూడా నేనేం చెప్తున్నా కమిటీ అంటే 3 అంచెల భద్రతా వ్యవస్థ అని చెప్తుంటారు. నేను నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పండి సార్. ఇది మీడియా తన ఇష్టానుసారంగా కూడా ఉందంటే మావోయిస్టుల పేరు మీదనే మావోయిస్టులను నిర్మూలించే పథకం ఇది. మావోయిస్టుల పేరు మీద మావోయిస్టుల పైన దుష్ప్రచారం చేసే మీడియాలో కూడా కొంతమంది పెట్టుబడిదారి బుద్ధులు రాజ్యానికి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది మీడియా తమ యొక్క వ్యూవర్స్ కోసం ఇష్టానుసారమైన శీర్షికలు పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమందికి తమకు తెలిసిందే అదని చెప్పి మాట్లాడే కొంతమంది ప్రబుద్ధులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ చెత్త అంతా కూడా మీడియాలో ఇప్పుడు ఇవాళ కూడా ఒకటి వచ్చింది, అభయ్ త్వరలో లొంగుబాటు అని చెప్పి డీజీపీ ప్రకటన చేసినట్టుగా శీర్షికం అది ఉంటుంది. కానీ దాన్ని గమనిస్తే ఏమున్నది అందులో? డీజీపీ ఎక్కడ మాట్లాడలేదు, డీజీపీ అది మాట్లాడలేదు. ఆయన చాలా స్పష్టంగా చెప్పింది, డీజీపీ చెప్పింది కూడా చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే వాళ్ళ పార్టీ
ఏదైతుందో ఆయన ఆ పార్టీ ఆయన పొలిట్ బ్యూరో మెంబర్ అందులోనే ఉన్నాడు. ఆయన ఎక్కడి నుంచే మాట్లాడుతున్నాడు. ఆయన కంటే ముందు కూడా నంబాల కేశవరావు మాట్లాడిండు. ఇది కొత్త ఏం కాదు. కాబట్టి అనేది ఏదైనా వాళ్ళు ఆలోచించడం మంచి విషయం తను మాట్లాడండి. సరే అది వేరే విషయం. సరే సరెండర్ కావాలని చెప్పిండు, అది వేరే విషయం. అది కాబట్టి ఈ శీర్షికలు పెట్టేటోళ్ళకు బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు పాఠకులు ఎట్లుంటారు, ప్రజలు ఆ ఎడ్డింగ్ చూస్తారు, లోపల ఏది చూడరు. ఒకటి తర్వాత ముందేదో ఏదో మాట్లాడతాడు, అయిపోయింది అనుకుంటారు. కాబట్టి అసలు నిజం చెప్పేటోండి ఎక్కడ ఉంటాయి? నిజాలు చెప్పేటో సత్యాలు ఎప్పుడు కూడా అవి ప్రపంచంలోకి రావు. సత్యం అనేది రాదు. సత్యాన్ని కట్టుబడేస్తారు, సత్యాన్ని ఆఫ్ చేస్తారు. రాదు కాబట్టి ఏమవుతుంది? ఇవన్నీ అబద్ధాలే ముందు ప్రచారం అవుతాయి. అబద్ధాలు ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ అభయ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు, సెప్టెంబర్ 16 స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఏమన్నారు? ఫేక్ అన్నారు. అదంతా పోలీసులో సృష్టించి అన్నారు. మరి ఆయన మళ్ళీ ఆడియో రిలీజ్ చేసిండు. ఆడియో కంటే ఉందంటే దాన్ని కూడా ఫేక్ అన్నారు. ఇది ఏఐ టెక్నాలజీ అన్నారు. కాదు, అది ఒరిజినల్, ఇది ఒరిజినల్. మళ్ళీ 6 పేజీలు మళ్ళీ పంపించిండు. ఏం వెళ్ళిపోయింది? ఆఖరికి ఏంది? పోలీసుల చేతులు ఉన్నాడు. బడుద్దా అంటే కొంతమంది పనికిరాని పోలీసుల చేతుల్లో ఎక్కడ చూసిండు వీడు? ఒక మావోయిస్టు పార్టీ నాయకుడు. అది సిద్ధాంతం తప్ప ఒప్ప మార్గం ఎందుకు చర్చ వేరే, కానీ సత్యంగా మాట్లాడాలి. అబద్ధాలు మాట్లాడి చేయకూడదు. అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. 3 నెలల కింద ఆయన సరెండర్ అయ్యిందా? ఆయన మావోయిస్టు సరెండర్ కావడానికి ఆ లెటర్లు రాయాల్సిన అవసరం ఏంటిది? బుద్ధి ఉండాలి కదా. మళ్ళీ లెటర్ రాస్తుంటే కూడా ఏంటంటే అంటే ఆయన కొవ్వొట్టు అని చెప్పి, ఏం కొవ్వొట్టు అయిండు? ఎక్కడైండు? మావోయిస్టు పార్టీ నాయకుడు ఆయనే. 50 ఏళ్ళ కాంచి పనిచేస్తుండే ఆయన. 50 ఏళ్ళ కాంచి 95లో కేంద్ర కమిటీ మెంబర్ అయినే. ఏం మాట్లాడుతుండ్రు ఉత్తగనే? త్యాగాలు చేసిన అంత ఈజీగా ఆయన లొంగిపోయిండు. కొవ్వొట్టు ఏంటిదా? ఎన్కౌంటర్ కారణం ఎవరు? నేను ఎన్కౌంటర్ గురించి చెప్తాను. సత్యనారాయణ రెడ్డి తర్వాత రామచంద్ర రెడ్డి చనిపోయారు. ఎప్పుడు? 22వ తారీఖు చనిపోయారు, సెప్టెంబర్. అదే 22వ తారీఖు వాళ్ళ పేరు మీద ప్రకటన వస్తుంది. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకే రోజు చనిపోతారు, ఒకే రోజు ప్రకటన వస్తుందా? స్పష్టంగా ఏం చెప్తుండ్రు? వాళ్ళు చిత్రహింసలకు గురై చనిపోయిన చెప్తున్నారు అందరూ. వాస్తవం కూడా అది. తర్వాత నేను చెప్పండి. సెప్టెంబర్ అది శుద్ధ తప్పు. మూర్ఖులను మాట్లాడుతారు. మూర్ఖుల గురించి మళ్ళీ నేను మాట్లాడినాను. సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 20 పోలీసుల చేతుల వాళ్ళు ఎప్పుడైనా ఉండొచ్చని అదే మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది. డీకే కమిటీ వాళ్ళు 10 నెలల కానుంచి వాళ్ళు అడవిలో లేరు, బయట ఉన్నారు, పట్టణాల్లో ఉన్నారు. పట్టణాల్లో ఉన్న వాళ్ళు మాట్లాడింది వాళ్ళు ప్రకటనిస్తారండి. ఎవడన్నా అర్థం చేసుకుంటాడు అసలు? తర్వాత చిత్రహింసలకు గురైన వాళ్ళు 2 రోజులు చిత్రహింసలు పెట్టినరా? ఎన్ని రోజులు పెట్టారు? ఉత్తగుదలరుగా పోలీసులు అంటే వెంటనే చంపరు కదా. 2 రోజులు 3 రోజులు వాళ్ళ చేతులు, పోలీసుల చేతులు ఉండి అదే తారీఖు ఎట్లా రిలీజ్ అవుతుంది? దీనికి అర్థం ఉందా? తర్వాత ఎవడన్నా నేను ఆనాడు కూడా అనుమానించిన అంటే వాళ్ళు ఆ సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి అసలు వాళ్ళు సీసీ మెంబర్స్ మాత్రమే, పొలిట్ బ్యూరో మెంబర్లు కాదు. ఆయన కంటే చాలా జూనియర్సు అభయ్ కంటే. వాళ్ళిద్దరూ అభయ్ పైన ఎట్లా ప్రకటన చేయగలుగుతారు? వాళ్ళు ఎట్లా ఆదేశించగలుగుతారు? కనీసం మెదడు ఉన్నది ఎవరికన్నా ఉత్తగానే. అంటే అభయ్ పైన వాళ్ళు ఇచ్చిందంటే అభయ్ పని వాళ్ళు ఎట్లా చేయగలుగుతారు? వాళ్ళ పేరుతోటి వాళ్ళు ఇచ్చింది ఏదైతే ఉందో ఒక పొలిట్ బ్యూరో మెంబర్, ఒక అధికార ప్రతినిధి పైన బయట పట్టణాల్లో ఉండి వాళ్ళు ఎట్లా ఇస్తారు? వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళు ఆల్రెడీ పోలీసుల చేతులు ఉన్నారు. కాబట్టి ఈ ప్రకటన తర్వాత ఇంకొకటి ఏంటంటే పిఎల్జీని ఆదేశిస్తామని అన్నారు. పిఎల్జీని ఆదేశించి అభయ్ దగ్గర తుపాకులను గుంజుకోవాలి అంటే తుపాకులు గుంజుకోవాలంటే చంపడే కదా. అంటే ఆ పార్టీ 50 సంవత్సరాల నుంచి పనిచేస్తారు. సత్యనారాయణ రెడ్డి ఎవరైనా అప్పటిదాకా కలిసి ఉండి రాజకీయ విభేదాలు, సిద్ధాంత విభేదాలు ఉండగానే చంపుకుంటారా? గతంలో ఉన్నాయి. 50 ఏళ్ళ కింద ఉన్నమాట వాస్తవమే చరిత్ర. కానీ ఆ చరిత్ర ఏనాడో అయిపోయింది. అది ఇప్పుడు వాళ్ళు ఆ విభేదం రాగానే మేము ఆదేశిస్తా, అదేంది? అది ఎవరో తప్పుడు పద్ధతులు కూడా రాసారు. అది స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత అరెస్ట్ అయిన తర్వాత వచ్చిన స్టేట్మెంట్. కాబట్టి ఆ స్టేట్మెంట్కు అది పనికిరాని స్టేట్మెంట్. అది పనికిరాని స్టేట్మెంట్. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రచారం చేసేవాళ్ళు నేను ఒకటే చెప్తున్నా, అభయ్ ఏదైతుందో ఇచ్చిన ప్రకటన తప్ప ఒప్ప విశ్లేషణ చేయాలి. మెదడు ఉన్నోడు, బుద్ధి ఉన్నోడు
సాయుధ పోరాటం ఇవ్వాలి, సాయుధ పోరాట పరిస్థితులు ఉన్నాయా? నేనేమంటున్నానంటే ఆయన తప్పైతే తప్పనిసరిగా ఎవరైనా విమర్శనాత్మకంగా విశ్లేషణ చేయాలి. ఇవాళ సాయుధ పోరాటానికి పరిస్థితులు ఉన్నాయా? పరిస్థితులు లేవని చెప్పి ఈ సమాజంలో అనేక మంది మేధావులు విశ్లేషకులు మాట్లాడుతుండ్రు, చచ్చిపోతుండ్రు. వాళ్ళ బతుకు పార్టీ నాయకులు 8 మంది కేంద్ర కమిటీ మెంబర్లు వితిన్ 6 నెలలు చనిపోయారు. వితిన్ 6 నెలల లోపల నంబల కేశవరావు అయితేంది, గణేష్ ఉదయ్ అయితేంది, చలపతి అయితేంది, మనోజ్ అంటే భాస్కర్ అయితేంది, తర్వాత అనేక మంది బీహార్ జార్ఖండ్లో వీళ్ళందరూ చనిపోయినారు. స్టేట్ కమిటీ మెంబర్లు చనిపోయినారు. ఇప్పుడు ఆ పార్టీ ఏదైతుందో చాలా వాళ్ళ లైఫ్ ఏదైతుందో వాళ్ళ రక్షణ అనేది ఒక కీలకమైన సమస్యగా మారిపోయింది. వాళ్ళు ప్రజలకు రక్షణ అనేది ఉందో ప్రజా ఉద్యమాలు కొనసాగించే పరిస్థితులు లేవనే విషయాలు అభయ్ లేదా సోను లేదా మల్లోజుల వేణుగోపాల్ చాలా స్పష్టంగా చాలా విశ్లేషణతోటి కూడా తన ఆవేదన పడుతూ ఈ పరిస్థితి అంతా కూడా ఇది ఉంది కాబట్టి మేము తప్పులు చేసినాము. ఆయన ఆత్మవిమర్శపూర్వకంగా మాట్లాడాడు. ఆత్మవిమర్శ ఏదో మేము తప్పులు చేసినాము, తప్పులంటే మేము అర్థం చేసుకోలేదు. ఈ సమాజం ఏదైతుందో ఇవాళ శత్రువు ఏంటిది, సమాజం ఏంటిది, ఇవి మేము అర్థం చేసుకోకుండా మేము ఉన్నాము, మేము ఇది మారవలసి ఉండే అనేది ఏదైతుందో ఆయన మాట్లాడినప్పుడు వాస్తవంగా ఇది కదా ఆలోచించేది. ఇది ఆలోచించేది అవుతుందో ఆయన ఒక్కరిది కాదు. ఇది మళ్ళీ ఆయన ఏం చెప్పిండు, ఆయన చెప్పింది ఏతుందో అసలు ఇప్పుడు నంబల కేశవరావుని కోట్ చేసిండు. మరి 6 నెలల కింద నంబల అదే కేశవరావు మాట్లాడింది కదా, ఆయుధ విసర్జన. ఇంతకుముందు చెప్పిన ఆయుధ విసర్జన అన్నా సాయుధ పోరాట విరమణ అన్నా ఒక్కటే, ఆయుధ విసర్జన అన్నా ఒకటే, సాయుధ పోరాటం అన్నా ఒక్కటే. కానీ ఆయుధ విసర్జన అన్నప్పుడు ఈ తెలుగులో కొంతమంది అబ్బో ఆయుధ విసర్జన అన్నారు ఇది తప్పని చెప్పి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజు అన్నారు కాబట్టి అదే రూపేష్, ఇప్పుడు అభయతోటి ఉన్న రూపేషే ఆయన ఇక లాభం లేదని చెప్పి హిందీ ఛానల్కి పోయి ఆయన డైరెక్ట్గా తన ముఖం చూపించి తను మాట్లాడిండు హిందీ బస్తర్ ఛానల్లో. నమ్మటం లేదు, చెప్పిన స్టేట్మెంట్ను కూడా ఇది ఫాల్స్ అంటానని చెప్పి మాట్లాడిండు. కాబట్టి అంటే ఎంత చెప్పినా ఎంత ఒరిజినల్ చెప్పినా ఇక్కడ తెలుగులో కూడా కొంతమంది వాళ్ళు సాయుధ పోరాటం చేసేది లేదు, ఇలా తుంపర్ల భాష మాట్లాడతారు, తుంపర్ల భాష వాళ్ళది. అంటే సార్ రేపటి భవిష్యత్తులో ఇప్పుడు మీరు అభయ్ లేక కేంద్ర కమిటీ సభ్యుడు కాబట్టి మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు మీరు ఆయుధము వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిండ్రు కాబట్టి మీ పంతా మార్చుకున్నారు కాబట్టి మీరు అభయ్ అభిప్రాయానికి కట్టుబడి ఉన్నారు అనేటువంటి విమర్శ మీ మీద రేపు ప్రజల్లోకి కానీ పార్టీలో కానీ వస్తుంది కదా, దీన్ని మీరు ఎలా ఎదుర్కోగలుగుతారు? ఇప్పుడు నా పైన విమర్శ సమస్య కాదు, అది చర్చ ఏంటంటే సాయుధ పోరాట పరిస్థితులు లేవు కాబట్టి ఆ పార్టీ ప్రకటన చేసింది. ఆ ప్రకటన చూద్దాం మనము. ఆ ప్రకటన ఏదైతుందో ఇప్పుడున్న పరిస్థితులు ఏవైతున్నాయో సాయుధ పోరాటానికి అనువుగా లేవు. ఇప్పుడు మాత్రమే కాదు, 2020లో అభయ్ తన ప్రకటనలో 2020 నాటికే వాళ్ళు విశ్లేషించుకున్న పరిస్థితుల్లో బట్టి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. నేను చెప్పింది ఇంక చాలా ముందుగా చెప్పిన, నేను ఇప్పుడే కాదు చాలా ముందుగా చెప్పిన, 2017లో చెప్పిన. నేను 2017లో చాలా స్పష్టంగా చెప్పిన. అనేక సందర్భాలు నేను చెప్తున్నాను, దాపరికి నాకేం లేదు. ఈ 7 ఏళ్ల కాలంలో బట్టి కూడా అనేక సందర్భాలు నేను చెప్తున్నాను నేను. కాబట్టి ఇక్కడ అదనంగా సమాజం అంటే ఎవరు? సమాజంలో విభిన్న 140 కోట్ల ప్రజలు ఉన్నారు. 140 కోట్ల ప్రజల లోపల 95% చెప్తున్నాను, 95% కూడా ఇవాళ సాయుధ పోరాటానికి అనుకూలంగా లేరు. చనిపోతున్నారు కాబట్టి చనిపోతున్నారు కాబట్టి రాజ్యం చంపడాన్ని వ్యతిరేకిస్తున్నారు, అది వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి రాజ్యాన్ని వ్యతిరేకించేది ఏదైతే ఉందో రాజ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ సాయుధ పోరాటానికి అనుకూలని కాదు. ఈ 2 వేరు విషయాలు. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు సాయుధ పోరాటానికి అనుకూలం అంటే మరి పోతున్నారా? నేను అడుగుతున్నా, సాయుధ పోరాటానికి ఎవరైనా పోతున్నారా? నేను ఇంతకుముందు మాట్లాడినా సాయుధ పోరాటానికి అనుకూలంగా ఎవరు పోతున్నారు? ఎవరైతే సాయుధ పోరాటం అంటున్నారో కొంతమంది ఏ ఒక్కరు కూడా ఇప్పుడు మీరు చనిపోయిన వాళ్ళని కూడా గమనించిన ఎన్కౌంటర్లో కూడా 40 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు చనిపోతారు. ఒకరో ఇద్దరో 5 ఏళ్ళ కింద పోయిన వాళ్ళు, ఒకరిద్దరు చనిపోయిన వాళ్ళు. కానీ ఎక్కువ మంది 40 ఏళ్ళ కింద పోయిన వాళ్ళే ఉన్నారు. తర్వాత రెండవది మిగిలిన వాళ్ళు ఎవరు? అక్కడ దండకారణ్య ఆదివాసీ ప్రజలు. వాళ్ళు 2 ఏళ్ళు 7 ఏళ్ళ కింద పనిచేయవచ్చు, కానీ వాళ్ళు దండకారణ్య ప్రజలు మాత్రమే. కానీ ఈ తెలంగాణ, ఆంధ్ర లేదా ఇతర ఎక్కడి నుంచి అయినా పోతుండ్రా? వివిధ రాష్ట్రాల నుంచి ఎవరైనా ఉన్నారా?
కాబట్టి సాయుధ వాళ్ళ పోరాటానికి విశ్వాసం మద్దతు ఎందుకు అనేది ఉందో, వాళ్ళ విశ్వాసం ఎందుకు సడలింపు అయితే లేదు? మీ అభిప్రాయానికి వద్దాము. ఆ. ఎవరు వెళ్ళట్లేదు అనేది మీరు అంటున్నారు. అటువంటప్పుడు మావోయిస్ట్ పార్టీ ప్రజలు జనజీవన స్రవంతిలోకి రావాలి కదా మీరు వచ్చినట్లుగా. మరి వాళ్ళు రాకపోవడానికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు సరెండర్ అయ్యే వాళ్ళు సరెండర్ అవుతుండ్రు. మన సరెండర్కు సాయుధ పోరాట విరమణకు పోటీ కాదు. సరెండర్ అయిన వాళ్ళు 100,000 అవుతున్నారు. రోజు నిత్యం పేపర్లు వస్తున్నాయి. అనారోగ్య కారణాలతో అవుతారు, రాజకీయ కారణాలతో అవుతారు, విశ్వాసం లేక అవుతారు. 100,000 ఇప్పుడు ఛత్తీస్గఢ్లో పట్టినే ఉద్యమం ఉంది, ఛత్తీస్గఢ్లో ఉన్నారు కాబట్టి చాలామంది అవుతుండ్రు. తెలుగు వాళ్ళు కొంతమంది అవుతుండ్రు. కాబట్టి ఇప్పుడు లొంగుబాటు అనేది దానికి నిదర్శనం కాదు, అదొక పాయింటే. కానీ దానికి పోటీ పెట్టాల్సిన అవసరం లేదు. సాయుధ పోరాట విరమణ ఏదో అది లొంగుబాటు కాదు. అది నేను మళ్ళీ చెప్తున్నది ఏందో, కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపి శాంతి చర్చల లోపల నిర్ణయాలు జరిగినప్పుడు జరిగే ప్రక్రియ అది. కాబట్టి ఇది ఏదైతుందో ఇలా సాయుధ పోరాటానికి ఇప్పుడు మనకు సమాజంలో కొంతమందికి సాయుధ పోరాటం చేసే వాళ్ళు ఉంటే బాగుండు అనేది మాట్లాడతారు. ఎందుకు కారణం ఏంటంటే దోపిడీ ఉన్నది, అణచివేత ఉన్నది, అన్యాయాలు ఉన్నాయి. అన్యాయాలు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఏమీ చేయటం లేదు. కాబట్టి ఈ తుపాకీ పట్టుకొని, అంటే వాళ్ళ చరిత్ర కూడా గొప్పది. కానీ ఫస్ట్ చెప్పిన కదా, వాళ్ళు చాలా పోరాటాలు చేశారు, ప్రజా ఉద్యమాలు చేశారు. కాబట్టి ఆ పార్టీ ఉంటే బాగుండు, మాకు ఎవరు దిక్కులేడు కదా అనుకుంటున్నారు. కాబట్టి ఈ నేపథ్యం నుంచి అనుకుంటారు. కానీ మరి నిజంగా ఆ సాయుధ పోరాటం ఇప్పుడు నడుస్తుందా? సాయుధ పోరాటం ప్రజా ఉద్యమాలనేయా? ఉన్నోళ్ళు ప్రజా ఉద్యమాలు లేవు, వాళ్ళే చనిపోతుండ్రు. చనిపోయేటప్పుడు ఇప్పుడు ఇంకా అక్కడ ఏం చేయాలి వాళ్ళు? కాబట్టి ఈ పరిస్థితుల్లో కూడా ఈవెన్ అభయ ప్రకటనలు కూడా సాయుధ పోరాట విరమణ అంటే ఏదైతుందో ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపి ఆ రకంగా రావడం అనేది తప్ప లొంగుబాటు అనేది కాదు. కాబట్టి ఏవైతున్న ఈ ప్రచారాల నుంచి మీడియాలో ప్రచారాలు ఉంటే ఇంకో అంటే తగ్గుతుంది. ఇది వాస్తవంగా చాలా తగ్గిపోతుంది. అంటే మొదటగా ఏదైతే సాయుధ పోరాటం గురించి మాట్లాడిన ప్రజలనరో కొద్దిమంది తెలిసి తెలవక ఇప్పుడు అది తగ్గుతుంది. ఇప్పుడు మీడియాలో కానీ ఎక్కడైనా కానీ అనువైన పరిస్థితులు లేవు. ఇది సరైంది అనేది అభయ ప్రకటన సరైంది అనేది చాలామంది గుర్తిస్తున్నారు, మాట్లాడుతున్నారు. కాబట్టి దీనిపైన అనవసరమైన వివాదం తగ్గిపోతుంది. వారం 10 రోజుల లోపల కూడా ఇది తగ్గిపోతుంది, ఏముండదు నా దృష్టిలో పట. చివరి ఒక్క మాటలో చెప్పండి సార్, మీ అనుభవంలో ఉంది. ఇప్పుడు 33 సంవత్సరాలు మీరు పార్టీలో ఉన్నారు కదా, మీరు కేంద్ర కమిటీ సభ్యుల. అభయ్ మీకు ఎంత జూనియరు? ఇప్పుడు చనిపోయిన కేంద్ర కమిటీ సభ్యులందరితో మీకు కలిసి పనిచేశారా? ఏమైనా మర్చిపోలేని ఘటన ఉంటే చెప్పండి. ఇప్పుడు నాకు అందరూ పరిచయమే. కేంద్ర కమిటీలో నేను 2000 నుంచి నేను కేంద్ర కమిటీ మెంబర్. నేను 17 సంవత్సరాలు నేను కేంద్ర కమిటీ మెంబర్గా ఉన్నాను. నేను కేంద్ర కమిటీ మెంబర్ కాకముందు కూడా వీళ్ళు నాకు పరిచయమే. దండకారణ్యం తెలంగాణ అవుతుందో బార్డర్లో ఉంటుంది కాబట్టి తెలంగాణ నుంచి దండకారణ్యం పోవడం, దండకారణ్యం నుంచి తెలంగాణకు రావడం, వేరు సందర్భాలు లేదా మీటింగ్ల సందర్భం కూడా కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటి నుంచో వీళ్ళు నాకు పరిచయం అది. కాబట్టి ఇప్పుడు సత్యనారాయణ రెడ్డి తెలుసు, నాకు రాజదాస్ తెలుసు, తర్వాత ఇప్పుడు అభయ్ తెలుసు, తర్వాత ఇప్పుడు మాట్లాడిన తిరుపతి తెలుసు. అందరూ దాదాపు బసవరాజ్, చనిపోయిన బసవరాజ్ తెలుసు. చనిపోయిన వాళ్ళందరూ కూడా నాకు దాదాపుగా ఎవరైనా కొత్త సభ్యులు తప్ప పాత వాళ్ళు అందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళే. కాబట్టి తెలిసిన వాళ్ళ గురించి చెప్పాలనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు కలిసిమెలిసి ఉన్నాం, చనిపోతారు. కాబట్టి ఇప్పుడు నా లైన్ వేరు, నా మార్గం వేరు. కానీ నేను కమ్యూనిజం కోసం నేను మాట్లాడతా, సమాజం కోసం మాట్లాడతా, ప్రజల కోసం మాట్లాడతా. ప్రజల కోసం మాట్లాడే దాంట్లో కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రమే శత్రువులు కాదు. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. కమ్యూనిస్టు సమాజం కోసం పనిచేసే వాళ్ళు అనేక భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఉన్నంత మాత్రమే శత్రువులు కాదు. కాబట్టి వాళ్ళు నాతో కలిసి పనిచేసేది. కాబట్టి చనిపోయినప్పుడు బాధపడతాం కదా. ఎవరైనా అంతకాలం పనిచేసినప్పుడు, పనిచేసిన వాళ్ళు చనిపోయినప్పుడు బాధపడతాం. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఈ చర్చ ఏదైతే ఉందో ఇక్కడ నేను మాట్లాడే విషయం ఇలా అభయ్ మాట్లాడిన దానికి ఏదైతే ఉందో సేమే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మిగిలిన వాళ్ళు సాయుధ పోరాటం చేసేవాళ్ళని శత్రువులుగా భావించలే. ఎందుకంటే అభయ్ ప్రకటన కంటే ముందు కూడా నేను అనేక సందర్భాల్లో మావోయిస్టు పార్టీ మంచి విషయాలు అనేక మాట్లాడినా. నేను 99% మాట్లాడినా మావోయిస్టు పార్టీ గురించి. 99% నేను మంచి మాట్లాడుకుంటే ఎప్పుడు లేను. తిరుపతి గురించి కూడా మాట్లాడినా నేను. అభయ్ లేటర్ వచ్చిన తర్వాత సత్యనారాయణ రెడ్డి, తర్వాత రాజు దాదా, వాళ్ళిద్దరి గురించి కూడా వాళ్ళకు జోహార్లు అర్పిస్తూ నేను ఒక ఛానల్లో మాట్లాడిన. నా ఛానల్లో కూడా నేను వీడియో చేసిన. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ద్వేషాలు
సైద్ధాంతిక రాజకీయ విభేదాల చర్చ వేరే. ఆ చర్చ ఎంతనైనా చర్చించవచ్చు, కానీ ఆ విభేదాలే యుద్ధంగా అంటే మీడియా మలుస్తుంది. తప్పిది. మీడియా మలిసి అంతర్యుద్ధం అని శీర్షికలు పెడుతుండ్రు. ఏం అంతర్యుద్ధము? అభయ్కి జగన్కి అంతర్యుద్ధం ఏంది? లేఖలో కూడా సరే బహిరంగంగా వచ్చినాయి. అది ఆ తప్పు వాళ్ళు చర్చించుకుంటారు, సమీక్షించుకోవాలి. ఎవరైనా కోరుకునేది అదే. కానీ అది ఒక అంతర్యుద్ధంగా మొత్తం ఏదో భూమండమే బద్దలైంది అన్నట్టుగా ఏంటి దీనిలా కొంత మసాలా దట్టించి మీడియా వాళ్ళు రాస్తుండ్రు. కాబట్టి ఇది అనవసరమైన వివాదాలు. కాబట్టి ఇందులో బట ఏదైనా వాళ్ళు ఏదో ఒక నిర్ణయానికి వస్తారు, వాళ్ళ నిర్ణయాన్ని ఏదైనా అది వాళ్ళు మాట్లాడతారు అనేది ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే. అదేవిధంగా ఈరోజు మావోయిస్ట్ పార్టీలో జరుగుతున్నది భిన్నమైన అభిప్రాయాలు తప్ప, అవేదో అభయ్ తప్పు చేశాడని 50 ఏళ్ళ నుంచి సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి కాబట్టి అతని యొక్క అభిప్రాయం నంబాల కేశవరావు గారు ఉన్నప్పటిదే, కానీ ఇది వ్యక్తిగతమైనటువంటిది కాదు. ఎందుకంటే జగను అనేటైన రాష్ట్ర అధికార ప్రతినిధి, కానీ అభయ్ కేంద్ర కమిటీ సభ్యుడు కాబట్టి ఆయన అభిప్రాయాన్ని ఈయన ఎట్లా ధిక్కరిస్తాడు? ఇది నంబాల కేశవరావు గారు ఉన్నప్పటి నుంచి జరుగుతున్న చర్చ కాబట్టి ప్రజలు కానీ ఎవరు కానీ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. అది రెండు భిన్నమైనటువంటి కోణంలో జరుగుతున్న చర్చా సంవాద అంశమే తప్ప ఇదేదో మావోయిస్ట్ పార్టీని మోసం చేశాడు ఏది అభయ్ మల్లోజుల కోటేశ్వరరావు అని అది జరుగుతున్న చర్చ అంతా కూడా అది విభిన్నమైనదని జంపన్న గారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే జంపన్న 33 సంవత్సరాలుగా ప్రజా పోరాటాల్లో నిలబడినటువంటి వ్యక్తిగా తన అనుభవం యొక్క సారము ప్రజల్లో ఉన్నది అనే విలువ ఉంది కాబట్టి తను అనుభవపూర్వకమైనటువంటి ఆలోచన మావోయిస్ట్ పార్టీ పట్ల కన్సర్ను భవిష్యత్తు అంచనాల పట్ల తన అభిప్రాయము మనం తీసుకునేటువంటి ప్రయత్నం చేశాం. కాబట్టి మనం అడగగానే ఈ ఛానల్కు ప్రత్యేకమైనటువంటి కథనం ఇచ్చినందుకు మన సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి ఈ చర్చా సంవాద కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం. సార్ నమస్కారం. థ్యాంక్ యూ సార్.